హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెన్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. ఫోటోషాప్ ట్యూటోరియల్స్లో ఈరోజు మీరు ఫిల్టర్స్లో మీరు బ్లర్ ఎఫెక్ట్ చూడబోతున్నారు. చివరి వరకు చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. విషయానికి వస్తే ఇమేజ్ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. బ్లర్ ఎఫెక్ట్ అంటే మరేంటి కాదు, ఒక పర్టికులర్ ఏరియాని కనబడకుండా దాచేయాలి అనుకున్నట్లయితే ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. కొన్ని చోట్ల కూడా బ్లర్ ఎఫెక్ట్ అనేది ఫేస్ వర్క్స్లో ఉపయోగపడతాయి అన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్తో చూద్దాం. దానికోసం ఒక ఇమేజ్ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నేను నా కంప్యూటర్లో ఒక ఇమేజ్ని దాన్ని సెలెక్ట్ చేసుకుని ఫోటోషాప్లోకి ఇలా ఇంపోర్ట్ చేశాను. ఫేస్లో నేను బ్లర్ ఎఫెక్ట్ అప్లై చేయాలి, లేదా ఈ కంటికి బ్లర్ ఎఫెక్ట్ చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కళ్ళు కనబడకుండా మనం ఉంచాలి అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ముందుగా ఈ ఇమేజ్లో బ్యాక్గ్రౌండ్ లేయర్ని నార్మల్ చేసేస్తున్నాను. డబుల్ క్లిక్ ఇచ్చి లేయర్లోకి తీసుకొచ్చేస్తున్నాను. ఓకే, ఒకవేళ బ్యాక్గ్రౌండ్లో ఉంటే కనుక మనం అప్లై చేసిన బ్లర్ ఎఫెక్ట్ కాకపోవచ్చు. సో ఇప్పుడు మనం సెలెక్షన్ టూల్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఐస్ ఉన్న ఏరియాని ఇలా సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఫిల్టర్ మెనూకు పైన క్లిక్ చేద్దాం. బ్లర్లో మౌస్ పాయింటర్ ఇన్సర్ట్ చేసినట్లయితే ఇక్కడ మనకి కొన్ని బ్లర్ ఆప్షన్స్ వచ్చాయి. అందులో మనం గుషన్ బ్లర్ అనే దానిపైన క్లిక్ చేద్దాం. ఓకే, చూడండి, మీకు గుషన్ బ్లర్ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ రేడియస్ అనే చోట మీరు వాల్యూస్ని ఇచ్చేసి ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ అనేది పెంచుకోవచ్చు. ప్రజెంట్ మీరు ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ అప్లై అయ్యింది, మీరు చూడవచ్చు, కాస్త మసగ్గా కనబడుతుంది. అండ్ ఇంకా బ్లర్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఇవ్వాలి అనుకున్నట్లయితే ఇక్కడ స్లైడర్ని కానీ అండ్ ఇక్కడ వాల్యూస్ని కానీ ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి, నేను ఇక్కడ స్లైడర్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. సో మనకి బ్లర్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా రావడం గమనించవచ్చు. అండ్ ఇక్కడ మనకి డైలాగ్ బాక్స్లో ప్రివ్యూ మాత్రమే కాకుండా మన ఇమేజ్లో కూడా ప్రివ్యూ కనబడాలి అంటే ఇక్కడ చూడండి, ప్రివ్యూ అనే బాక్స్లో టిక్ ఉండాలి. ఇక్కడ నేను టిక్ తీసేస్తున్నాను. ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ కనిపిస్తుంది, బట్ ఇక్కడ కనబడట్లేదు. కారణం ఏంటి అంటే ఇక్కడ టిక్ తీసేస్తాను. ప్రివ్యూ కావాలి అంటే ఇక్కడ టిక్ ఉంచనివ్వాలి. తర్వాత ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ అనేది ఇంకా కాస్త ఇంక్రీజ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా బ్లర్ ఎక్కువ అయింది. ఇప్పుడు మనం ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మన ఇమేజ్లో నేను కంట్రోల్ D ప్రెస్ చేస్తున్నాను. తన యొక్క కలర్ని కనబడకుండా దాచేసాం అన్నమాట. సో ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అలాగే ఫేస్ కూడా అప్లై చేయాలనుకోండి, బ్లర్ ఎఫెక్ట్ ఎలా అప్లై చేయాలో చూడండి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఈ ఫేస్లో స్కిన్ భాగాన్ని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి స్కిన్ సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ మనం లాసర్ టూల్తో కానీ అలాగే పెన్ టూల్తో కానీ లేదా మ్యాజిక్ వ్యాండ్ టూల్తో కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను మ్యాజిక్ వ్యాండ్ టూల్తో వేగంగా సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా క్లిక్ చేస్తున్నాను అండ్ షిఫ్ట్ పట్టుకొని ఏరియాని ఎక్స్పాండ్ చేస్తున్నాను ఇలాగా. ఓకే, చూడండి, నేను బ్లర్ ఎఫెక్ట్ అప్లై చేయడం కోసం మీకు చూపిస్తున్నాను. ఈ ఏరియా స్కిన్ ఏరియాని సెలెక్ట్ చేసి ఉన్నాను. ఫిల్టర్ మెనూకి వెళ్ళి బ్లర్లో మౌస్ పాయింటర్ ఉంచేసి గుసెన్ బ్లర్ పని క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, మనం వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బాగా ఓవర్గా ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ అనేది రావడం మీరు చూడొచ్చు. ఒక బొమ్మలా కనబడుతుంది. సో మీరు ఇప్పుడు ప్రివ్యూ తీసేసి చూద్దాం. చూడండి, ఇది నార్మల్ ఇమేజ్. ఇది మనం బ్లర్ ఎఫెక్ట్ అప్లై చేసిన తర్వాత మనకు కనబడే ఇమేజ్ అనమాట. ఓకే, సో మనం బ్లరీస్నెస్ అనేది కాస్త ఇంకా ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే ఇలా కనబడుతుంది అనమాట. సో మీరు ఇక్కడ స్లైడర్ మార్చి లేదా వాల్యూస్ని తగ్గించి పెంచి మీ యొక్క ప్రివ్యూ చూసి మీరు నచ్చితే కనుక ఇక్కడ ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ అప్లై కావడం గమనించవచ్చు. ఇప్పుడు ఈ సెలెక్షన్ తీసేద్దాం, కంట్రోల్ D ప్రెస్ చేసి. చూడండి, బ్లర్ ఎఫెక్ట్ ఇక్కడ అప్లై అయింది అనమాట. ప్రీవియస్ పొజిషన్ ఇలా ఉండేది అండ్ ఆ బ్లర్ ఎఫెక్ట్ అప్లై చేసిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. సో ఇలా మనం బ్లర్ ఎఫెక్ట్ అప్లై చేయొచ్చు. ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది ఫేస్ మీద అప్లై చేయడానికి డిఫరెంట్ బ్లర్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో నేను కంట్రోల్ Z ప్రెస్ చేస్తున్నాను. మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చింది కదా ఇమేజ్. ఇప్పుడు మనం ఫిల్టర్ పైన క్లిక్ చేసి బ్లర్లోకి వెళ్దాం. మోషన్ బ్లర్ చూద్దాం. సో మోషన్ బ్లర్లో కూడా ఒక బ్లర్ ఎఫెక్ట్ అనేది మనం ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ యాంగిల్ చేంజ్ చేస్తున్నాం. నేను 30 degrees ఇస్తున్నాను. లేదా అక్కడ డిస్టెన్స్ చూసారా, దీన్ని కూడా మనం డిక్రీజ్ చేయాలి వాల్యూస్ని. సో ఇవన్నీ కూడా మీరు ఒక్కొక్కటి చేంజ్ చేసి మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ దీని యొక్క ప్రివ్యూ. ఇప్పుడు ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే బ్లర్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ అప్లై కావడం మీరు గమనించవచ్చు. అండ్ మళ్ళీ నేను ప్రీవియస్ పొజిషన్కి తీసుకొచ్చేసాను. కంట్రోల్ ఆల్ట్ Z ప్రెస్ చేసి అండ్ బ్లర్లోకి వెళ్ళి రేడియస్ బ్లర్ పైన క్లిక్ చేశాను. సో ఇలా నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. చూడండి, అమౌంట్ 16 పెట్టేశాను. ఓకే బటన్ పైన క్లిక్ చేశాను. సో ఈ విధంగా మనకి బ్లర్ ఎఫెక్ట్ అనేది అప్లై కావడం గమనించవచ్చు. ఇక్కడ ఒక్కొక్క ఎఫెక్ట్ అప్లై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఒక్కొక్క ఎఫెక్ట్లో వాల్యూస్ని చేంజ్ చేసి మీరు ఇక్కడ ప్రివ్యూ చూసుకుని నచ్చితే కనుక ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ బ్లర్ ఎఫెక్ట్లో స్మార్ట్ బ్లర్ ఉంచండి. స్మార్ట్ బ్లర్ క్లిక్ చేస్తే ఇది ఒక ఫేస్ మీద కూడా వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది.
సో ఇక్కడ స్మార్ట్ ఇందులో మనం ఎంత రేడియస్ ఉంచాలి, థ్రెషోల్డ్ ఎంత ఉంచాలి, ఇవన్నీ సెట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ రావడం అనేది మీరు చూడొచ్చు. ఓకే, సో ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్ అనేది ఒక పర్టికులర్ ఏరియాని కనబడకుండా లేదా ఫేస్ మీద ఒక సాఫ్ట్నెస్ తీసుకురావడానికి ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. ఎఫెక్ట్ అప్లై చేసే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు ఏ ఏరియా అయితే సెలక్షన్లో ఉంచి ఉంటారో మీరు అప్లై చేసిన ఫిల్టర్ ఆ ఏరియాలోనే అప్లై అవుతుంది. అలాగే ఏ లేయర్ అయితే సెలెక్ట్లో ఉంటుందో ఆ లేయర్ మీద వర్క్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు అప్లై చేసే ముందు ఏ లేయర్ సెలెక్ట్లో ఉంచారో అండ్ అలాగే ఏ ఏరియాని సెలెక్ట్ చేసి ఉన్నారో మీరు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఏరియా సెలెక్ట్ అయింది కదా, ఇప్పుడు మనం ఏ ఫిల్టర్ అప్లై చేసినా ఈ ఏరియా మధ్యలోనే ఫిల్టర్ అనేది అప్లై అవుతుంది. ఓకే, ఒకవేళ సెలక్షన్లో లేదనుకోండి మొత్తం ఇమేజ్ మీద అప్లై అవుతుంది మీరు అప్లై చేసిన ఫిల్టర్. అది మాత్రం మీరు గమనించుకోవాలి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ యొక్క డౌట్స్ అండ్ సజెషన్స్ని కింద కామెంట్స్లో టైప్ చేసి పంపండి. మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.